నా పేరు వెంకటరెడ్డి అండి. జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ వినుకొండ. నేను 40 సంవత్సరాల నుంచి విత్తనాలు వ్యాపారం చేస్తున్నాను. మా దగ్గర నుండి వెలటూరి రైతు విత్తనాలు తీసుకొచ్చి నారుబోసి నాటి వేశారు సొంతంగా. ఈ వెరైటీ ఎలా ఉంది ఏంటి ఆయన మాటల్లో విని తెలుసుకుందాము. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది 2వ సంవత్సరం. వేసిన రైతులు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఒక పక్క రైతు ఈ రైతు ఇద్దరు ఇదే ఊరు పక్క చేయలేళ్ళది. అన్న నమస్తే, నా పేరు వెంకటరెడ్డి, జయలక్ష్మి సీడ్స్. నీ పేరు ఏంటి? నా పేరు నాయుడు అండి. ఇంటి పేరు? సానికొమ్ము నాగరెడ్డి. మీది ఏ గ్రామం? గ్రామం. ఈ రకం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఎక్కడ తెచ్చావు విత్తనాలు? జయలక్ష్మి సీడ్స్. జయలక్ష్మి సీడ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నావు విత్తనాలు. ఎలా ఉంది ఈ రకం మీకు? బాగానే ఉంది. ఇప్పుడు విత్తనాలు కొన్ని నువ్వు సొంతంగా పోసుకున్నావు, ఎక్కడ పోపించావు? సొంతంగా పోసుకున్నా. ఓకే, మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతం బాగానే వచ్చింది. బాగా వచ్చిందా? ఇప్పుడు వేసి ఎన్ని నెలలు? 5 నెలలు. ఇంకా కోత కొయ్యాలి, కోతకు రెడీగా రెడీగా ఉంది. ఎలా ఉంది ఈ రకం మీద మీ ఒపీనియన్ ఏంటి? రకం ఎలా ఉంది? రకం బాగానే ఉంది. కాయ సైజ్ ఎలా ఉంది? సైజ్ బాగానే వచ్చింది. రంగు ఎలా ఉంది? రంగు బాగానే వచ్చింది. కాయలో గింజ ఎలా ఉంది? గింజ బాగానే ఉంది. చెట్టు పెరుగుదల ఎలా ఉంది? బాగుంది. అచ్చు పెద్ద వేసుకోవాలి. మీరు వేసింది 32, 42 అట్లా వేసుకుంటే గాలాడుతూ ఉంటది. పెట్టుబడి కూడా తగ్గింది, తిరగడానికి కూడా కొమ్మలు ఎరగకుండా బాగుంటాయి. ఇది మీరు మళ్ళీ ఈ రకం వేస్తారా? మీ పక్క రైతులతో కూడా వేపిస్తారా? కంపెనీ మీద, కాపు మీద, విత్తనం మీద నమ్మకం వచ్చిందా? కంపెనీ వారి సర్వీస్ ఎలా ఉంది మీకు? కంపెనీ వాళ్ళు మీకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది వచ్చి కలవటం, సలహాలు కంపెనీ సేల్స్ ఆఫీసర్ పుల్లారావు వస్తున్నాడా మీ దగ్గరికి? పిలవగానే వెంటనే వచ్చి మీకు సలహాలు చెప్తున్నాడా? మీకు షాప్ తరపు నుంచి, కంపెనీ తరపు నుంచి విత్తనం పరంగా మీకు ఎటువంటి లోటు లేదు. మీకు ఏ చిన్నది వచ్చినా కూడా టక్మంట వచ్చి చెప్పి ఇది కొట్టుకోండి ఇది కొట్టుకోండి అని చెప్తున్నారు. దిగుబడి ఎంత వస్తుందని అనుకుంటున్నాను? దిగుబడి ఎకరానికి వచ్చేసి 30 దాకా రావచ్చు. సంవత్సరం వాతావరణం బాగాలేదు కాబట్టి టోటల్ ఇక్కడ గమనించింది ఏంటంటే చుట్టుపక్కల చేలు అన్నింటిలో వైరస్ ఉంది, దీంట్లో వైరస్ లేదు. కాయ రంగు బాగుంది, గింజలు బాగున్నాయి, కాటా బాగా వస్తుంది, రేటు బాగా అమ్మిద్ది, కింద నుంచి కాపుంది. చేను ఇప్పుడు కోస్తేనే మళ్ళీ లేచేది, పడిపోయింది చేను, కాసి పడిపోయింది. ఇప్పుడు లేపి మనం చూపిస్తున్నాం. చేను ఒకసారి చూడండి, మొత్తం ఒకటే యూనిఫామ్ ఉంది. చేను కూడా మొత్తం ఒకటే హైటు, కింద నుంచి కాపు ఉంది. 4 అడుగు, సుమారుగా 4 అడుగుల హైట్ ఉంది. రైతులు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. రైతులు వేయటానికి కూడా మళ్ళీ వేయటానికి కూడా. వేసిన రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. బాబాయ్ నీ పేరేంటి? పక్క చేనే కదా నీది కూడా. నీ పేరేంటి? బరిగొండ సత్యనారాయణ. వెల్లటూరు అండి మీది కూడా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ రకం? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. విత్తనం పేరేంటి? జమునా 116. జమునా 116. ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది విత్తనం? ఇబ్బంది బాగానే ఉంది. నేను ఫస్ట్ వేసింది మన ఎలక్ట్రిక్ నేను వేసాను. తర్వాత కొంతమంది రైతులు చూశారు, మన చేనుకు వచ్చి చూశారు. చూశాక పర్లేదని ఈ సంవత్సరం వేసారు. దాదాపు 10-15 మంది దాకా వేసారు. అతను ఏదగింది ఆయన ప్రతి వాళ్ళు ఆలోచన విధానం మార్పు వచ్చింది. చూడంగా కాపు కాశాక బాగా అర్థమైంది. చిన్నప్పుడు అర్థం కాల, ఇప్పుడు బాగా చూడంగానే కన్ను కొడుతుంది. ప్రతి వాళ్ళు ఏ విత్తనం బాగాలేదు అన్నారు ఫస్ట్ లో. ఇప్పుడు కాశాక విత్తనం చిక్కన కాపు బాగుంది, హైట్ పెరుగుద్ది, ప్రతి వాళ్ళు బాగానే ఉందని అంటున్నారు. మళ్ళీ మీ పక్క రైతుల చేత కూడా వేపిస్తారా? మీరు వేస్తారా? మళ్ళీ ఇబ్బంది లేదా, ఇది వదిలిపెట్టరు. అయితే అచ్చు ఒకటి పెంచుకోవాలి. 34-35 దాకా వచ్చి 40 పెట్టుకోవాలి. 40 పెట్టుకుంటే బాగుంటది. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ఎంత ఎడం పెట్టుకుంటే అంత తొందరగా టాప్ సెట్ అవుద్ది, పూత రాలిపోవడం తగ్గిద్ది, పెట్టుబడి తగ్గిద్ది. 10,000 మొక్కల కంటే ఎక్కువ నాటకూడదు. కాబట్టి ఈ సూచనలు పాటించి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే వేస్తారని మేము కోరుకుంటున్నాము. రైతులతో కూడా వేపించి అధిక దిగుబడులు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా మనమటే ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు. వాళ్ళు వేస్తారు, మనం చెప్పే పని కూడా లేదు. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. మెలీనా సీడ్స్ వాళ్ళది జమునా 116 ఈ రకం పేరు. దీంట్లో ముఖ్యం ఏంటంటే మొలక శాతం మిగతా కంపెనీలవి 60-70% కంటే ఎక్కువ ఇవ్వరు. దీంట్లో 95% ఉంటుంది. దీంట్లో జెనెటిక్ ప్యూరిటీ అంటే 100కి 98 మొక్కలు జెనెటికల్ గా ఉండాలి. ఈ రిపోర్టు మీ మాటలతో చెప్తాము, కానీ మాటలతో కాదు, కంపెనీ తయారైన దగ్గర నుంచి వాళ్ళు ఏమేం చేశారు, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత జెనెటికల్ ప్యూరిటీ ఉంది అని తెలుసుకోవాలంటే ఇది స్కాన్ చేసుకుంటే మీకు రిజల్ట్ మొత్తం వస్తుంది. ఎక్కడ తయారైంది, దీని మొలక శాతం ఎంత ఉంది, జెనెటిక్ ప్యూరిటీ ఎంత ఉంది, ఈ విత్తనం వేసుకోవచ్చా వేసుకోకూడదని. ఇక్కడ ఏదైతే నువ్వు చూసావో అది నువ్వు ఫీల్డ్లో చూసుకోవాలి. చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది. అసలు ఎవరిని అడగాల్సిన పని లేదు. టచ్ సెల్ ద్వారా ఇది స్కాన్ చేసుకుంటే నీకు క్లియర్గా మొత్తం వచ్చేస్తుంది. ప్రత్యేకతలు ఇవి, వేరే దాంట్లో ఇలా ఉండదు. దీంట్లో నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు, వస్తారు, నీకు తెలియకపోతే చెప్తారు. ఇది కాదా, ఇది కొట్టుకో, ఇది పొరపాటు జరిగి చేయకూడదు, చేయాలని చెప్తారు. నువ్వు మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చూస్తారు. మా సేవలను ఇలానే మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. షాపు సేవలను కానీ, కంపెనీ సేవలను కానీ. విత్తనం కూడా బాగా శుద్ధి చేసి మంచి విత్తనాన్ని పంపిస్తారు రైతులకి. విత్తనం పరంగా, కంపెనీ పరంగా మీకు అసలు ఎటువంటి పొరపాటు ఉండదు. ఇలాగ మెయింటైన్ చేసే కంపెనీలు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. దాంట్లో ఇది ప్రత్యేకమైన కంపెనీ. మెయిన్ మొలక నీకు అనుకున్న రైతులు వస్తే నీకు ఆటోమేటిక్గా దాని మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, చేయడానికి కూడా శ్రద్ధ పెరిగిద్ది. అది కంపెనీ, మంచి కంపెనీ. మీరు కంపెనీ సేవల్ని వచ్చే సంవత్సరం కూడా వేసి సేవలను వినియోగించుకోవాల్సింది కోరుకుంటూ మీ రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.